కి స్వాగతం. మాకిచ్చిన హోదాను చెయ్యం మేము సాదా, మాకు కావాల్సింది తీర్చటం ప్రజల బాధ, అవునా కాదా అని ప్రశ్నించే మహోన్నత వ్యక్తి శ్రీ మస్తాన్ రావు బీద. వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ధన్యవాదాలు సార్. మీరు మా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన సేవను మేము నమస్కారం. ఈరోజు 25 వసంతాలు వైద్య సేవా రంగంలో పూర్తి చేసుకొని వైద్య సిబ్బందిని వారి సహచరులందరినీ కూడా 5 రాష్ట్రాల నుంచి 25 హాస్పిటల్ నుంచి ఈరోజు ఒక వేదిక మీద చేర్చి ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసినందుకు బొలినేని కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సిల్వర్ జూబ్లీ కిమ్స్ హాస్పిటల్ వారి ఫంక్షన్కి అధ్యక్షత వహించినటువంటి ఫౌండర్ చైర్మన్ శ్రీ బొలినేని కృష్ణయ్య గారు, అదేవిధంగా ప్రస్తుత చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు గారు, వారికి అండదండగా ఉన్నటువంటి డాక్టర్ సేనయ్య గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి మా సోదరుడు, అందరికీ తల్లో 4 ఉండేటువంటి గిరినాయుడే మేము బొలినేని హాస్పిటల్ అనుకుంటుంటాం. మాకు వాళ్ళు ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకంటే కూడా ప్రతిదానికి అండదండగా అందరికీ ఉండేటువంటి గిరినాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి మా నెల్లూరు జిల్లా ప్రజానీకం తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈనాటి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మా శ్రేయోభిలాషి గౌరవ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు అన్నగారైనటువంటి నెల్లూరు పార్లమెంట్ ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ కూడా సూళ్ళూరుపేట నుంచి స్టార్ట్ చేద్దాం. సూళ్ళూరుపేట నుంచి సోదరి సూళ్ళూరుపేట ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారు, ఆమె మా కోడలు క్లాస్మేట్, వారికి, అదేవిధంగా గూడూరు శాసనసభ్యులు సోదరుడు పాశ్యం సునీల్ కుమార్ గారికి, వెంకటగిరి ఎమ్మెల్యే టైగర్ రామకృష్ణ గారికి, అదేవిధంగా పెద్దలు కోవూరు శాసనసభ్యురాలైనటువంటి సోదరి శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, మా కావలి అంటే నాది కావలి కాబట్టి మా ప్రియతమ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారికి, సూళ్ళూరు మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి, కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంతూరు నాగేశ్వరరావు గారికి, ఇంకా వేదిక మీద ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు. ఇంకా వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఇక్కడ ఎంతోమంది మా శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళు ఎంతోమంది విచ్చేస్తున్నారు. వారికి కిమ్స్ హాస్పిటల్ యొక్క యాజమాన్యంతో పాటు వారి యొక్క సహచరులకి మరొకసారి ప్రత్యేక నమస్కారం తెలియజేసుకుని, పెద్దలంతా కూడా హాస్పిటల్ గురించి ఇప్పటికే చాలా చెప్పారు, కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. బొలినేని హాస్పిటల్స్ అంటే మేము బొలినేని హాస్పిటల్ అంటేనే మాకు అందరికీ తెలుసు. బొలినేని హాస్పిటల్ అంటే అది చాలామందికి అదొక వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్ మాదిరిగా. ఎందుకంటే నా విషయంలో చూసుకోండి, మా తండ్రి 2003-4లో ఇక్కడ బొలినేని హాస్పిటల్ అందరూ మద్రాసుకు తీసుకుపోను అక్కడే ఉంటావు కదా అంటే, కాదు ఇక్కడ బ్రహ్మాండమైన వైద్య సేవలోనే ఆ రోజుల్లోనే 2003-4లోనే మన నాన్నగారు ఇక్కడే హాస్పిటల్ నెల్లూరులో చేరడం, ఆయన బ్రహ్మాండమైనటువంటి సేవలు ఇక్కడ అందజేసిన డాక్టర్ మల్లికార్జునరావు గారు కూడా వారు మన గిరినాయుడు గారు ఆధ్వర్యంలో అందజేయడం, అదేవిధంగా మా అమ్మగారు కూడా అక్కడే వైద్యం తీసుకుంటూ చనిపోవడం. చాలామంది ఏంటంటే చనిపోయేటువంటి పేషెంట్ ఇంటికి తీసుకొని వెళ్ళిపోమంటారు, కానీ బొలినేని హాస్పిటల్ ఏంటంటే చివరి క్షణం వరకు వారు అందించేటువంటి సేవలు మాత్రమే చూస్తారు. కాబట్టి హాస్పిటల్కి మంచి పేరు వస్తుందా, దీనివల్ల ఎవరో నలుగురు చనిపోతే హాస్పిటల్ లోపల చెడ్డ పేరు వస్తుంది, ఏ రోజు కూడా వాళ్ళు ఆ విధంగా ఆలోచించలేరు. అదేవిధంగా మా సొంత అక్క భర్త డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ భాస్కర్ రావు గారి యొక్క పర్యవేక్షణలో హైదరాబాదులో ఆయన కూడా అక్కడే ట్రీట్మెంట్ అంటే మాకు ఒక సొంత హాస్పిటల్ మాదిరిగా
ఏంటంటే అందరికీ అదేవిధంగా చాలామంది కూడా గుర్తింపు పడినటువంటి బులినేని హాస్పిటల్స్ ఈరోజు 25 హాస్పిటల్స్తో 5 రాష్ట్రాల్లో ఈరోజు వాళ్ళు వైద్య సేవలు అందించడం, 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం, 2,500 మంది డాక్టర్లకి ఈరోజు వాళ్ళ హాస్పిటల్ అవకాశం కలగజేయడం అంటే చిన్న చిత్తక విషయం కాదు ఇది. అదేవిధంగా కోవిడ్ విషయంలో చూస్తే కోవిడ్ అప్పుడు చాలామంది హాస్పిటల్స్ తాళం వేసేసారు, ఏమి ఉపద్రవాలు వస్తాయి. కానీ రోజుకి 1,500 నుంచి 2,000 మంది ఇన్పేషెంట్స్ని బుల్లినేని హాస్పిటల్ చూడటం ఇది ఒక చరిత్ర. దాంతోపాటు అవుట్ పేషెంట్స్ అయితే 2,000 మంది 3,000 మంది పైనే వచ్చేవాళ్ళు. ఇప్పుడే డాక్టర్ కృష్ణన్ గారితో మన బుల్లినేని గారి కృష్ణన్తో మాట్లాడుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను. కాబట్టి కిమ్స్ మన కోవిడ్ సందర్భంలో కూడా వాళ్ళంతా కూడా సేవలు అందించారే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు కోసమే కేవలం చూసినటువంటి సందర్భం లేదు. కాబట్టి ఈరోజు వారికి బ్రహ్మాండమైన ప్రజాదరణ రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. అప్పుడప్పుడు ఈ డాక్టర్లు అందరూ కూడా మాకు ఇసుకపల్లి మా దగ్గర అక్కడ చిన్న బీచ్ హౌస్ అవన్నీ ఉన్నాయి, దానికి వాళ్ళ కుటుంబ సమేతంగా తరచూ ఇసుకపల్లి భేదా సోదరుల యొక్క ఆతిథ్యం స్వీకరించడం కూడా మాకు ఎంతో గర్వకారణం తెలియజేసుకుంటూ, వారు మా కావలి నియోజకవర్గంలో కూడా మా కోరిక మీరు తరచూ వైద్య శిబిరాలు ఎన్నో నడపడం, ఎంతోమందికి ఉచిత సేవలు కూడా అందించడం చాలా గొప్ప విషయం. అదేవిధంగా మన సంక్రాంతి సందర్భంగా కూడా ఇప్పుడు చెప్పారు, డాక్టర్ భాస్కర్రావు గారు చెప్పారు, నేను హాస్పిటల్ పెట్టిన రోజే మన డాక్టర్ శ్రీనివాసరాజు గారు అంటే ఉత్తమమైనటువంటి డాక్టర్ని 25 సంవత్సరాలు ఉంచుకోవడం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా ఆయనతో పాటు చాలామంది బులినేని హాస్పిటల్స్తో ఈనాటి కిమ్స్లో వాళ్ళు భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం తెలియజేస్తున్నారు. వారికి మా సంక్రాంతి సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరాజుకి భారీ ఎత్తున అందరూ కూడా ఆయన సన్మానం పురస్కారం కూడా అందజేయడం కూడా జరిగిందని తెలియజేస్తూ గర్వపడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు బులినేని కుటుంబానికి, ప్రత్యేకంగా మా గిరినాయుడు గారికి, అందరూ హాస్పిటల్కి సంబంధించినటువంటి వైద్య సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఈ యాజమాన్యం మీద ఉండేటువంటి బాధ్యతని ఇంకొంచెం పెంపొందిస్తుంది అని మరి కూడా తెలియజేసుకుంటూ అన్ని విషయాలు మీరు ముందుకు ఉండాలని చెప్పి ప్రజలకి అన్ని రకాల సేవలు అందించాలని తెలియజేసుకుంటూ ఇండియా రాబోయే రోజుల్లో ఇది ఒక హెల్త్ హబ్గా తయారవుతుంది. మీరు ఆ ముందు చూపితేనే 5 రాష్ట్రాల్లో 25 హాస్పిటల్ కట్టగలగడం కూడా దానికి మీ దార్శికత కూడా ఒక నిదర్శనం అని తెలియజేసుకుంటూ చాలా మంచి కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు ఎంతో గర్వపడుతూ, అంతకుముందు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడా లేదు చిన్నారి హార్ట్ ఫౌండేషన్. ఆ చిన్నారి హార్ట్ ఫౌండేషన్ మొట్టమొదటిగా ఈ దేశంలోనే ప్రారంభించినటువంటి ఘనత బులినేని హాస్పిటల్ వారికి చెందిందని కూడా సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలతో సెలవు.